శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కుంభరాశి వారికి 1 డిసెంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమస్య కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే ప్రెజెంట్ కుంభరాశి వారికి ఏలినాటి శని ఆఖరి ప్రభావంలో ఉండబోతున్నారు. ఇప్పుడు శని దొరకడంగా వక్ర గతి నుంచి మార్గి గతి లోపల వెళ్ళడం వల్ల కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో కొన్ని విషయాల లోపల బాగుండబోతుంది. అంటే ప్రత్యేకంగా కార్యక్షేత్రాల లోపల బాగుండబోతుంది. చేస్తున్న ప్రతి పని లోపల కొద్దిగా ఇతరుల వ్యక్తి సహకారం వల్ల కొద్దిగా మీకు సపోర్ట్ తప్పకుండా ఉండి తీరుద్ది. సెకండ్ లార్డ్ అలాగే 11th లార్డ్ జూపిటర్ 5th హౌస్ లోపల సెకండ్ వీక్ తర్వాత వెళ్ళబోతున్నాడు. సో ఇది మీకు చాలా ఇంకా బాగుంటుంది. అంటే ఫైనాన్స్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కుంభరాశి వారికి సెకండ్ వీక్ నుంచి చాలా బాగుంది. కానీ ఇంతవరకు కనుక మీరు లాస్ట్ ఒక 2 వీక్స్ కనుక గమనించినట్లయితే మీకు ఫైనాన్స్ పరంగా చాలా ఇబ్బందులు చూడడం జరిగింది. మీరు చూడడం జరిగింది. ఎందుకంటే సెకండ్ లార్డ్ అలాగే 11th లార్డ్ 6th హౌస్లో ఉండడం వల్ల రావాల్సిన డబ్బు సరిగ్గా రాలేదు, వచ్చిన డబ్బు సరిగ్గా నిలబడలేదు. అది మీరు చూడడం జరిగింది ప్రాబ్లమ్, ఆ సమస్య. అది ఎందుకంటే నాట్ ఓన్లీ యూ, ఎవరీ కుంభరాశి ఇస్ ఫేసింగ్ దిస్ టైం. అండ్ ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే రాబోయే రోజుల్లో ఇక్కడ కుంభరాశి వారికి కొన్ని ముఖ్యమైన పరివర్తనలు కాబోతున్నాయి. సెకండ్ వీక్ నుంచి కుంభరాశి వారి జీవితం లోపల కొద్ది పాజిటివ్ యాటిట్యూడ్ పెరగబోతుంది. వాట్ ఐసే పాజిటివ్ యాటిట్యూడ్ పెరగబోతుంది. మీకు అనిపించవచ్చు ఏమండి ఈ యాటిట్యూడ్ వర్డ్ మాకు అంత గొప్పది అనిపించవచ్చు. బికాస్ ఎందుకంటే మేము ఒక బాధలో మేము ఉన్నాము, మళ్ళీ యాటిట్యూడ్ మనకు అవసరం, అలాంటి ఫీలింగ్స్ కూడా మీకు రావచ్చు. తప్పు కాదు. ఎందుకంటే ఒక విషయం తెచ్చుకోండి, ఏళ్ళంటి శని ప్రభావం నడుస్తుందని అందరికీ చెడు జరగదు. కొంత జాతకంలో కనుక సాటర్న్ రెట్రోగేట్ ఉన్నట్లయితే, చంద్రునికి ఎలాంటి రకమైన సంబంధం లేకున్నట్లయితే, ప్రెజెంట్ దశ కనుక చాలా మంచిది ఉన్నట్లయితే వాళ్ళకి ఏళ్ళంటి శని చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను చాలా మందిని చూశాను కుంభరాశి ప్రెజెంట్ కొందరు చాలా మంచి స్థితిలో ఉన్నారు, కొందరు సరిగా స్థితి లేదు. అది నాకు తెలుసు. ఎందుకు లేదంటే జాతకంలో చంద్రుడు అలాగే సాటర్న్ రాహు కాంబినేషన్ ఉన్నట్లయితే చాలా దారుణంగా ఉంటుంది కొద్దిగా. అంటే మెంటలీ అలాగే కెరియర్ పరంగా మొత్తం అది కొద్దిగా చెప్పలేని స్థితిలో అయితే ఉంటుంటారు. అందరికి అలా జరగదు, కేవలం కొందరే అందులో ఉంటుంటారు. నేను ఇప్పుడు ఏదైతే యాటిట్యూడ్ అని చెప్పానో మీకోసం కాదు, ఈ తప్పూర్వం ఎవరి గురించి అయితే చెప్పాను చూడండి, మంచి స్థితిలో ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఓకే చూడండి, ఇంకొక విషయం కనుక గమనించిన, ఎప్పుడైతే కుజుడు మీ రాశి నుంచి ఏకాదశ స్థానంలో వస్తాడో, ఈ కుజుడు ఏదైతే ఉన్నాడో మీ రాశి నుంచి ఏకాదశ స్థానంలో వస్తాడో అప్పుడు మీకు కొన్ని అనుకున్న పనులు జరగబోతున్నాయి. మీ కార్యక్షేత్రాల లోపల కొన్ని పరివర్తనలు కాబోతున్నాయి. చేస్తున్న ప్రతి పనిలో అప్పుడు మీరు కొద్దిగా పాజిటివ్ అయితే తప్పకుండా జరిగి తీరుద్ది. కానీ ఆ టైం లోపల ఏంటంటే మీరు మీ జీవితం కన్నా ఎక్కువ పక్కవాడి జీవితం పట్ల ఆసక్తి ఎక్కువ ఉంటుంది. మీ ప్రయత్నం పక్కవాడి జీవితం కోసం ఎక్కువగా ఉండబోతుంది. అంటే సామాజిక పరంగా ఎవరైతే ఉన్నారో, సామాజిక క్షేత్రాల లోపల ఎవరైతే ఉన్నారో ఇది టైం వాళ్ళకి చాలా బెస్ట్గా ఉంటుంది. సామాజిక పరంగా ఎవరైతే సోషల్ లోపల వాళ్ళకి చాలా బాగుంటుంది. రాజకీయాలు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మంచి సపోర్ట్ ఉండబోతుంది. ఎవరైతే ప్రత్యేకంగా ఎన్జిఓ లోపల వర్క్ చేస్తున్నారో వాళ్ళకు బాగుంటుంది. ఎవరైతే ఎలాంటి ఆశ అపేక్ష లేకుండా, గుర్తింపు లేకుండా సామాజికం కోసం సేవ చేస్తున్నారో వాళ్ళకు బాగుంటుంది. మరి ఎవరికి బాగుండదు అంటే ఎవరికి బాగుండదు, అందరూ బాగుంటుంది. ఓకే కంగారు పడకండి, మంచిగానే ఉంది. చేయాల్సింది ఏంటంటే ప్రయత్నం చేస్తున్నారు బాగానే, గుర్తింపు పెంచుకోండి. కొద్దిగా గుర్తింపు పెంచుకోండి. మీరు ఏ రంగాలైనా ఉండండి, ఏ ఫీల్డ్లో అయినా ఉండండి, ఏ పనైనా చేయండి, ఎక్కడైనా చేయండి, ఎలా అయినా చేయండి. ఒక్క పాయింట్ ఫిక్స్ అవ్వండి, మన వాల్యూ పెంచుకొని మన గుర్తింపు ఇవ్వండి. మీ గుర్తింపు ఇవ్వండి. మీ గురించి మీరు ఇంకా చెప్పుకోండి పబ్లిక్కి, మీరు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు. అంటే ఇప్పుడు సెల్ఫ్ అంటాము, సెల్ఫ్ ఈజ్ బెటర్. ఎందుకంటే పక్క వ్యక్తికి ఏదైనా మనం మన గురించి చెప్పినా కూడా తెలీదు, వాళ్ళు మన గురించి ఏం చెప్తారో అర్థం కాదు. కానీ మనంతా మనం చెప్పుకున్నట్లయితే మనం కొద్దిగా అవతల వ్యక్తికి అర్థం అలా చెప్తాం, అదొక మన కాన్ఫిడెన్స్ అయినా ఉంటుంది. ఆ ప్రకారంగా చేయండి. మీరు గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. క్షమించండి, వీడియో మధ్యలో రావడం జరిగింది. మీలో ఎవరైనా జ్యోతిషం కనుక నేర్చుకోవాలని అనుకున్నట్లయితే తప్పకుండా నేర్చుకోండి. 15th డిసెంబర్ 2025 రోజున జ్యోతిష క్లాసెస్ అయితే మొదలబోతున్నాయి. ఆస్ట్రాలజీ విద్యాన్ని మనం క్లాసెస్ మొదలు పెట్టబోతున్నాం. 2 years అయితే ఇది కోర్స్ అయితే ఉండబోతుంది. ఎవ్రీ సాటర్డే అలాగే సండే ఈ క్లాసెస్ మనం రన్నింగ్ చేస్తుంటాము. సాటర్డే ఓన్లీ స్పిరిచువల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాము, సండే ఓన్లీ ఆస్ట్రాలజీ గురించి అయితే మనం మాట్లాడడం జరుగుద్ది. ఈ జ్యోతిష శాస్త్రం లోపల బేసిక్ నుంచి అలా అడ్వాన్స్ వరకు
మీకు ప్రతి విషయం పట్ల చాలా సూక్ష్మం లోపల వివేచన చేయడం జరుగుద్ది. ఇందులోపల పరాశరి ఆస్ట్రాలజీ, కృష్ణమూర్తి జ్యోతిషం, జెమిని జ్యోతిషం, నాడీ జ్యోతిషం, అదే రకంగా ఆస్ట్రో వాస్తు, ఆస్ట్రోన్యూమరాలజీ, ఆస్ట్రోథెరపీల్, రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ టూల్స్ వరకు మీకు చెప్పడం జరుగుద్ది. కానీ క్లాస్ టైం ఏదైతే ఉందో ఆన్లైన్ లోపల ఉంటుంది కాబట్టి మీకు లైవ్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు లైవ్లో లేకపోయినా కూడా క్లాసెస్ రికార్డ్ మీకు ఇవ్వడం జరుగుద్ది. మీలో ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలని కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫామ్ అక్కడ మీరు ఫిల్ చేసి పెట్టుకోండి. క్లాసెస్ తొందరగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. మీ వాల్యూని పక్క వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించండి. యాక్సెప్ట్ తప్పకుండా వాళ్ళు మీకు చేసి తీరుతారు. ఇది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, ఎలా అయినా కావచ్చు. సామాజిక పరంగా రాబోయే రోజుల్లో ఒక మంచి స్థితి అయితే కుంభరాశి వారికి ఉండబోతుంది. శనిదేవుడు సెకండ్ హౌస్లో ఉండబోతున్నాడు. సాటర్న్ దేవుడు బృహస్పతి నవమ పంచమ ఉండబోతుంది. ఇది మంచి స్థితి ఉంది. నవమ పంచమ స్థితి ఏదైతుంది సాటర్న్ కాంబినేషన్ ఇది సెకండ్ వీక్ తర్వాత కేంద్రంలో అవుతుంది. కానీ అంతవరకు కొద్దిగా నవమ పంచమ యోగమే ఉంటుంది. కానీ అంతా ఉన్నా కూడా మీరు గమనించండి, ఈ కేంద్రంలో ఉండడం వల్ల జూపిటర్ అలాగే సాటర్న్ కాంబినేషన్ చతుర్థ దశం ఉన్నా కూడా కొన్ని మంచి రిజల్ట్స్ అయితే మీకు తప్పకుండా ఇస్తారు. అంటే రాబోయే రోజులు ఏంటంటే ఆలోచించి అడుగు ముందుకు వేయబోతున్నారు. మీరు చెప్పాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఒక మనిషి లైఫ్లో తప్పులు ఎప్పుడు చేస్తాడంటే ఆలోచించకుండా పక్కవాడి వ్యక్తిది అది గౌరవం అదే గ్రోత్ చూసి మనకు కొద్దిగా ఫీలింగ్ కలుగుతుంది చూడండి, దాన్ని చూసుకొని మనం అడుగు ముందుకు వేస్తుంటారు. అలాంటి తప్పు చేసినట్లయితే రియలైజేషన్ అయ్యి ఇప్పుడు రాబోయే రోజుల్లో తనంత తను మళ్ళీ కొత్త దారి లోపల వెళ్ళబోతున్నారు. అది మీకు ఒక మంచి స్థితి ఉంది. ఇంకో మాట చెప్తే అర్థం చేసుకోండి, సూర్యుడు మీ రాశి నుంచి దశమ స్థానంలో శుక్రుడు వెంట ఉన్నాడు. శుక్రుడు కనుక దశమ స్థానంలో ఉన్నట్లయితే అవుతుంది తెలుసుకోండి, ఆపోజిట్ డైరెక్షన్ లోపల శుక్రుడు ఉన్నాడు. కానీ ఈ శుక్రుడు కుంభరాశికి యోగ కారకుడు అవుతాడు. కుంభరాశికి శుక్రుడు కారకుడు అవుతాడు. సో రాబోయే రోజుల్లో ఈ భాగ్యాధిపతి దశమ స్థానంలో ఉండడం మంచిది, చతుర్థాధిపతి దశమ స్థానంలో ఉండడం మంచిది. అంటే ఇది ఎక్కడ ఏమవుతుందంటే మదర్ ఫాదర్కి సంబంధించిన విషయాల లోపల రాబోయే రోజుల్లో మీ యాక్టివిటీ ఎక్కువ కాబోతుంది. దీర్ఘంగా గమనించినట్లయితే లాస్ట్ ఒక 5 days నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ కుంభరాశి వారికి వాళ్ళ ఇంట్లో ఉన్న మదర్ ఫాదర్ పట్ల కొద్దిగా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. బాధ్యతలు ఎక్కువ గుర్తు రావడం వల్ల నేను సరిగ్గా చేస్తానని చేయడం దాని పట్ల కొద్దిగా ఎక్కువ భయం అయితే పెరగడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ దాని తోడుగా సూర్యుడు కూడా ఉండడం వల్ల డైరెక్ట్ ఆస్పెక్ట్ చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల దీని ప్రభావం ఏంటంటే మనసు లోపల ఒకటి మంచి కూడా ఫీలింగ్ వస్తుంది, నెగటివ్ కూడా ఫీలింగ్ వస్తుంది ప్రెజెంట్ మీకు. కానీ ఇది అంతా రాబోయే రోజుల్లో ప్లస్ మైనస్ అంటే పాజిటివ్గానే వెళ్తుంది. ఈ కుజుడు ఎప్పుడైతే రాశి పరివర్తన చేసుకొని ఏకాదశ స్థానంలో వస్తాడో అప్పుడు మీకు ఫుల్ పాజిటివ్ లోపల అయితే మీరు వెళ్ళబోతున్నారు. ఓవరాల్ చెప్పాలంటే ఒక రాశి ఒక మాటలో కుంభరాశి వారు రాబోయే రోజుల్లో టైం బాగుంది. సెకండ్ వీక్ వరకు కొద్దిగా ఓపిక పట్టండి. సెకండ్ వీక్ తర్వాత మీకు మంచిది తప్పకుండా జరుగుద్ది. అంత ఇది కాకండి. అని ఎప్పుడైతే సూర్యుడు ధనుసు రాశిలో వస్తాడో అప్పుడు ఇంకా బాగుంటుంది. అప్పుడు మీరు తెలుసుకోండి. ఒక విషయం తెలుసుకోండి, ఈ టైం లోపల మీకు ఇది నేను చెప్పే విషయం కొద్దిగా అతిశోక్తి అనిపించవచ్చు. రాబోయే రోజుల్లో కుంభరాశి వారికి ప్రాపర్టీ కొనే అవకాశాలు కనబడుతున్నాయి, ఇల్లు కొనే అవకాశం కనబడుతుంది, లేకపోతే ఇల్లు రెంట్ కనే తీసుకోవాల్సిన అవకాశం కనబడుతుంది. అంటే ఏదో ఒక ప్రకారంగా కొద్దిగా పెద్ద మార్పు అయితే రాబోయే రోజులు తప్పకుండా జరగబోతుంది. హెల్త్ పరంగా కొద్దిగా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే జాగ్రత్తగా ఎక్కువ మసాలా పదార్థాలు తినకండి, రాత్రి అన్నం అస్సలు తినకండి. రెండో విషయం ఏంటంటే బయట భోజనం తగ్గించండి. బయట భోజనం చేసినట్లయితే స్టొమక్ ప్రాబ్లం అవుతుంది, కొద్దిగా కాన్స్టిపేషన్స్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. దాంతోపాటు ఏంటంటే ఒక చిన్న మైనస్ ప్రాబ్లమ్స్ హెల్త్ పట్ల ఉన్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేకపోతే అయితే ముందు నుంచి నడుస్తున్న కొద్దిగా ఎలర్జీ ప్రాబ్లం కావచ్చు, అవి నార్మల్స్ అయితే అవుతుంటాయి. ప్రతిరోజు కాళికా అమ్మవారిని మూల మంత్రాన్ని జపించడానికి ప్రయత్నించండి. ఒకవేళ అది ఏం తెలియకపోయినట్లయితే ప్రతిరోజు కాళీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 5 సార్లు తప్పకుండా చదవండి. కుదిరినట్లయితే గ్రామ దేవత దర్శనం తప్పకుండా మీరు చేయడానికి ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.